Today we are going to learn about sign reduction formula. Very important, chala important question idi. Obtain the reduction formula for integral sin power nx dx for any integer n greater than equal to 2. n greater than or equal to 2 and hence find sin power 4x integral sin power 4x dx అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్గా let in is equals to integral sin power nx dx గా రాసుకుంటాం. ఇది మనం కనుక్కోవాల్సిన క్వశ్చన్. సో ఈ sin power nxని ఎలా రాసుకోవచ్చు? sin power n minus 1x ఇంటూ sin x ఇంటూ dx ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, sin పవర్ n మైనస్ 1 ఇంటూ sin x అంటే ఇక్కడ ఒక పవర్ 1 ఉంది. ఈ రెండు sin xే కాబట్టి n మైనస్ 1 ప్లస్ 1 చేస్తే sin పవర్ nxే వచ్చింది. సో ఈ sin పవర్ nxని ఈ ఫామ్లోకి మార్చుకున్నాం, ఈ ఫామ్లోకి. సో ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. బై పార్ట్స్ సెకండ్ ఇయర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్లో మనకి నేర్చుకునేది బై పార్ట్స్. సో ఇది ఫస్ట్ పార్ట్ అనుకుందాం, ఇది సెకండ్ పార్ట్. లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఫార్ములా ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్, ఇక్కడ రాస్తాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ హోల్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఈ మొత్తానికి హోల్ డిఎక్స్. ఇది ఫార్ములా, బై పార్ట్స్ ఫార్ములా. ఇది మనం ఇక్కడ అప్లై చేస్తాం. దీంట్లో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఇంటిగ్రల్, జీ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ హోల్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్, ఈ మొత్తానికి హోల్ డిఎక్స్. ఓకే, సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటిది? మైనస్ కాస్ ఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ అంటే డిఫరెన్సియేషన్. డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ అనేది టోటల్లీ ఆపోజిట్ అన్నమాట. సో ఇంటిగ్రేషన్ ఇది ఏ ఫార్ములా ఉంది? మనకి ఫస్ట్ ఇయర్లో తెలిసిన ఒక ఫార్ములా, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా తీసుకుంటే ఎక్స్ పవర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటిది? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, అదే విధంగా ఇక్కడ తీసుకుంటే ఎన్ మైనస్ 1 సైన్ పవర్ ఎన్ మైనస్ 2 ఎక్స్. ఇది దీనికి మళ్ళీ డిఫరెన్సియేషన్ చేయాలి. సైన్ ఎక్స్కి డిఫరెన్సియేషన్ ఏంటిది? కాస్ ఎక్స్. డిఫరెన్సియేషన్లో ఇది, నాట్ ఇంటిగ్రేషన్. డిఫరెన్సియేషన్లో ఫార్ములా ఇది, దీనికి డిఫరెన్సియేషన్ ఇది. సో నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే సేమ్ ఇక్కడ రాసింది మైనస్ కాస్ ఎక్స్, ఈ మొత్తానికి హోల్ ఇంటిగ్రల్ డిఎక్స్. ఇది కాన్స్టెంటే కాబట్టి బయట రాసుకోవచ్చు. మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ ఎన్ మైనస్ 1 బయట రాసుకుందాం, ఇంటిగ్రల్ సైన్ ఎన్ మైనస్ 2 ఎక్స్. ఈ మైనస్ని కూడా బయటికి తెస్తే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మనకి ప్లస్ అవుతుంది. ఓకే, కాస్ ఇంటూ కాస్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్, మొత్తానికి హోల్ డిఎక్స్. మళ్ళీ మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ మైనస్ 2 ఎక్స్. ఇంతవరకు యాజ్ ఇట్ ఈస్. కాస్ స్క్వేర్ ఎక్స్కి కాస్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు మనం? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఫార్ములా ఇది, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దాని నుంచి కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చు. అదే ఫార్ములా ఇక్కడ వాడాము,
whole integral dx is equals to minus sin power n minus 1 x cos x plus n minus 1 ఇంటిగ్రల్. ఇప్పుడు చూడండి, సైన్ పవర్ n మైనస్ 2x ఇంటూ 1 అంటే సైన్ పవర్ n మైనస్ 2x మైనస్ సైన్ పవర్ n మైనస్ 2x ఇంటూ సైన్ స్క్వేర్ x. రెండు సేమే కాబట్టి పవర్స్లో ఉన్నవి యాడ్ చేస్తాం. అంటే సైన్ పవర్ n మైనస్ 2 అక్కడ ఎంత ఉంది ప్లస్ 2x అంటే 2 క్యాన్సిల్. ఏం మిగులుతుంది మనకి? సైన్ ఎక్స్ మిగులుతుంది. సో ఇక్కడ సైన్ ఎక్స్ సైన్ పవర్ nx అనేది మనకి మిగులుతుంది. హోల్ dx ఓకే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐఎన్ అనేది ఏమనుకున్నాం మనం? ఇంటిగ్రల్ సైన్ పవర్ nx dx అనుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా. సో ఈ దీన్ని ఐఎన్ అనుకుంటాం. ఎన్ ప్లేస్లో ఏముంది? n మైనస్ 2 ఉంది. సో దీన్ని ఏమనుకోవచ్చు? IN మైనస్ 2గా అనుకోవచ్చు. IN మైనస్ 2 మైనస్ IN రాసుకోవచ్చా? ఇక్కడ చూడండి, IN ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ nx dx రాసుకున్నాం కాబట్టి ఇక్కడ సేమ్ టు సేమ్ సైన్ పవర్ nx dxే వస్తుంది. సో INగా రాసుకోవచ్చు. ఇక్కడ n ఉన్న ప్లేస్లో n మైనస్ 2 ఉంది. సో ఇక్కడ మనం IN మైనస్ 2 రాసుకుంటాం. ఈ మొత్తం దేనికి ఈక్వల్? INకి ఈక్వల్. స్టార్టింగ్ నుంచి IN ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఇంటూ చేయండి n మైనస్ 1 ఇంటూ I పవర్ n మైనస్ 2 మైనస్ n మైనస్ 1 ఇంటూ IN. ఈ మైనస్ ఆఫ్ n మైనస్ 1 INని ఇటువైపు తీసుకొద్దాం. మైనస్లో ఉన్నది ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ n మైనస్ 1 INగా మారుతుంది. సేమ్ సైన్ పవర్ n మైనస్ 1 x కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 IN మైనస్ 2. ఇప్పుడు IN రెండిట్లో ఉంది. సో IN ఏం చేస్తాం మనం? కామన్ తీద్దాం. INని కామన్ తీస్తే 1 ప్లస్ n మైనస్ 1 ఉంటుంది. సేమ్ హియర్ యాజ్ ఇట్ ఈస్ సైన్ పవర్ n మైనస్ 1x కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ IN మైనస్ 2. 1 క్యాన్సిల్. ఇంకా IN ఇంటూ n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ x కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ IN మైనస్ 2. ఈ n ఇక్కడ ఇంటూలో ఉంది. సో మనం ఇటు అంటే RHSలోకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? బై అవుతుంది. సో IN ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x కాస్ ఎక్స్ బై n ప్లస్ n మైనస్ 1 బై n ఇంటూ IN మైనస్ 2. ఇంటిగ్రల్ సైన్ పవర్ nx ఇంటూ dx రిడక్షన్ ఫార్ములా ఇది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు వాడేం అడిగాడు క్వశ్చన్? ఇది రిడక్షన్ ఫార్ములా అడిగాడు ప్లస్ ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x ఇంటూ dx అడిగాడు. సో మనం ఇక్కడ n ప్లేస్లో 4 పెట్టుకుంటే మనకు ఆన్సర్ వచ్చింది. పుట్ n ఈజ్ ఈక్వల్స్ టు 4. I4 ఈజ్ ఈక్వల్స్ టు n ఉన్న ప్రతి చోట 4 పెట్టుకోవాలి. మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 అంటే 4 మైనస్ 1 3x కాస్ ఎక్స్ బై n అంటే ఎంత? 4 ప్లస్ n మైనస్ 1 బై n అంటే 4 మైనస్ 1 3 బై 4 I. n మైనస్ 2 అంటే 4 మైనస్ 2 I2. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ 3 బై 4 I2 అంటే మళ్ళీ ఇక్కడ n ప్లేస్లో 2 పెట్టుకోవాలి. అప్పుడు ఇదే ఫార్ములా మైనస్ సైన్ 2 మైనస్ 1 అంటే 1. సో రాసుకోవాల్సిన అవసరం లేదు. మైనస్ సైన్ పవర్ 1x ఇంటూ కాస్ ఎక్స్ బై n అంటే ఎంత? 2 ప్లస్ 2 మైనస్ 1 అంటే 1 బై n అంటే 2. ఇప్పుడు I
2 మైనస్ 2 అంటే I 0 మిగులుతుంది. దీన్ని దీంతో ఇంటూ చేయాలి 3/4ని. సో మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 మైనస్ 3/4 ఇది ఇంటూ అంటే 3/8 ఇంటూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 3/8 I0. ఇక్కడ I0 అంటే ఏం లేదు, నార్మల్గా IN ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ NX కదా, అదే I0 ఇంటూ DX కదా. I0 అంటే n ప్లేస్లో 0, సైన్ పవర్ 0x ఇంటూ DX. ఏదన్నా ఒక వాల్యూకి పవర్ 0 వస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1 అంటే నార్మల్ 1 అవుతుంది. 1 ఇంటూ DX. నార్మల్గా ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ DX అంటే ఏంటిది, ఎక్స్ ప్లస్ ఇంకా కాన్స్టెంట్. అంటే ఇక్కడ I0కి మనకి x ప్లస్ c అనేది వచ్చింది అనమాట. సో ఫార్ములా నార్మల్గా రాసుకుంటే మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 మైనస్ 3/8 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 3/8 I0 అంటే ఏంటిది, ఎక్స్ ప్లస్ సి. ఇదంతా దేనికి ఈక్వల్, I4కి ఈక్వల్. వాడు అడిగింది ఈక్వేషన్. ఇది ఫార్ములా, రిడక్షన్ ఫార్ములా. ఇది I4. ఇది మొత్తం 7 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్లో.